హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. వీడియో కంటిన్యూగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఏదో ఒకటి బాడీ వాష్ సోప్ అయితే యూస్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ నేనైతే మార్గో సోప్ తీసుకున్నానండి. అయితే ఇది ఓపెన్ చేసేసి లోపల ఉన్న సోప్ అయితే తీసేసేయండి. కవర్ ఉంటుంది కదా, అది పడేస్తూ ఉంటారు. అయితే ఇది పడేయాల్సిన అవసరం లేదు. ఈ కవరు అంటే ఏ సోప్ అయినా సరే మనం దగ్గరగా చూస్తేనే స్మెల్ మంచిగా వస్తుంది. అయితే దూరం నుంచి కూడా మంచి స్మెల్ రావాలంటే ఒక సింపుల్ చిట్కా చెప్తానండి. ఇందులో ఏదో ఒకటి, ఇంట్లో పర్ఫ్యూమ్స్ ఉంటాయి కదా, రూమ్ స్ప్రే లేకుంటే బాడీ స్ప్రే బాటిల్స్, అది ఏదో ఒకటి తీసుకోండి. నేను ఇక్కడైతే రూమ్ స్ప్రే తీసుకున్నానండి. ఇందులో స్ప్రే చేసేసాను. కొంచెం మీకు కలర్ కనిపిస్తుందో లేదో నాకైతే తెలీదు. ఇప్పుడైతే ఈ కవర్ ఉంది కదా, ఇక్కడ ఫోల్డింగ్ చేసేసుకొని కొద్దిగా అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూద్దాము. సాధారణంగా మనం ఎంత దూరంలో నుంచి అయినా సరే మంచి స్మెల్ రావాలి అంటే కంపల్సరీగా రూమ్ స్ప్రే అయితే మంచిగా మనం రూమ్లోకి రాగానే వస్తుంది. కాబట్టి మనం బాత్రూంలోకి రాగానే కూడా డోర్ తీగానే మంచి పాజిటివ్ వైబ్, మంచి స్మెల్ రావాలంటే ఈ విధంగా ఒక మేక్ చూసుకొని ఇలా అయితే ఈ సోప్ కవర్ పెట్టేసుకోండి. ఇలా తగిలించేసుకున్నాను, చూసారు కదా. అయితే ఈ స్మెల్ చాలాసేపు ఉంటుంది అనమాట. సో అయితే బాత్రూమ్ ఎప్పుడు నీట్గా ఉంటేనే కదండి మనం ఎంతసేపు అయినా, చిన్నపిల్లలు కూడా స్నానం చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ టిప్ అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టిప్ నెంబర్ 2, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పిల్లల యూనిఫామ్ కానీ పెద్దవాళ్ళు కానీ ఈ సమ్మర్ వచ్చిందంటే కాటన్ ఎక్కువగా వైట్ యూస్ చేస్తూ ఉంటారు. అయితే పిల్లలు స్కూల్ యూనిఫామ్ కూడా వైటే కాబట్టి అందరికీ యూస్ఫుల్ అయ్యే టిప్ అండి. ఈ విధంగా కాలర్ దగ్గర హ్యాండ్స్ ఉంటాయి కదా, అక్కడ ఇలా బ్లాక్గా అయిపోతుంది. అయితే ఈ షర్ట్ నేను ఇంకా వాష్ చేయలేదన్నమాట, అందుకే మీకు చూపిస్తున్నాను, బాగా క్లారిటీగా కనిపిస్తుంది అని చెప్పి. అయితే వాష్ చేశాక కూడా ఒక్కొక్కసారి కాలర్ దగ్గర మురికి ఈ విధంగానే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు మనం వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటాం కాబట్టి సరిగ్గా అది రఫ్ చేయకపోయినా కూడా ఈ మురికి ఇలానే ఉంటుంది. ఇక్కడైతే మీరు ఏదో ఒకటి కోల్గేట్, డాబర్ రెడ్, పెప్సిడెంట్ ఏ పేస్ట్ అయినా తీసుకోండి. ఈ విధంగా ఎక్కడ మురుకుందో అక్కడ ఈ విధంగా అప్లై చేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇది మొత్తం కూడా అబ్జర్వ్ అయ్యేటట్టుగా ఇలా చేత్తో అనేసేయండి. పాతది టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ బ్రష్ ఒకటైతే తీసుకోండి. సో ఇక్కడ నేను తీసుకున్నానండి, ఇది పాత బ్రష్ అనమాట. ఈ విధంగా కాలర్ మీద పెట్టేసి ఇలా రుద్దేసేయండి. అయితే ఇక్కడ డాబర్ రెడ్ తీసుకున్నా కాబట్టి రెడ్ కలర్లో ఉంటుందని అస్సలు అనుకోవద్దండి. ఇది మొత్తం రుద్ది మీ ముందే నేను వాటర్లో కూడా తడిపేసి మీకు చూపిస్తాను. అస్సలు కొంచెం కూడా ఈ రెడ్ కలర్ అయితే ఉండదు. సో ఇది నేను ఇంకా డైరెక్ట్గా వాషింగ్ మిషన్లో వేసేస్తాను, ఇంకా తెల్లగా వచ్చేసిద్ది అనమాట. అయితే మీరు ఒకవేళ వాషింగ్ మెషిన్లో వాష్ చేసిన తర్వాత కూడా మురికి కాలర్ దగ్గర పోనట్లయితే ఈ విధంగా అయితే కాలర్ వరకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టేసి ఇలా రఫ్ చేసేసి నార్మల్గా కలర్ వరకు వాష్ చేసేసి ఆరేసేయచ్చు, తెల్లగా కనిపిస్తుంది అనమాట. చూసారుగా ఫ్రెండ్స్, ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకున్నా, గుడికి వెళ్ళినా కూడా టెంకాయ కంపల్సరీగా కొడుతూ ఉన్నారు. అయితే ఆ టెంకాయ మనం ఇంట్లో ఏదైనా కొబ్బరి పచ్చడి లేకుంటే ఏదైనా పల్లి చట్నీలో వేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే ఒక్కొక్కసారి వెండి కొబ్బరిలాగా కూడా ఇది మార్చుకోవాలి అంటే మనం ఎండలో పెట్టాల్సి ఉంటుంది, లేకుంటే ఫ్రిడ్జ్లో పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడ పెట్టినా ఇది బూజు పట్టుకోకుండా తెల్లగా నీట్గా ఎండిపోవాలి అంటే ఈ విధంగా కొబ్బరి చిప్పలకి కొంచెం కోకోనట్ హెయిర్ ఆయిల్ అప్లై చేసేయండి. ఈ విధంగా మొత్తం కూడా పైన. ఇప్పుడు మీరు డైరెక్ట్గా ఎండలో పెట్టైనా ఎండబెట్టవచ్చు, లేకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసుకోవచ్చు అండి. సో మీ ఇష్టం అనమాట. సో అయితే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే ఈ పచ్చి కొబ్బరి లాగే ఉంటుంది. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే కరెంటు పవర్కి ఇది ఎండిపోయినట్టుగా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. సో మీకు ఎలా వీలుంటే అలా అయితే ఎండబెట్టుకోవచ్చు, కానీ ఎక్కడ కూడా బూజు పెట్టినట్టుగా నల్లగా అయిపోయినట్టుగా అయితే కనిపించదు. మీ అందరికీ యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనం ఇంట్లోకి ఇలా గ్రీన్ ద్రాక్ష, బ్లాక్ ద్రాక్ష తీసుకొస్తాం కదా. అయితే ఇలా పాడైపోయినవి తీసేసి నీట్గా ఉన్న గిన్నెలో వేసేసి బాగా నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. అయితే ఈ బెర్రీస్ ఈ విధంగానే ఒక గిన్నెలో వేసినట్లయితే ఆ తడి అస్సలు ఆరదు. కాబట్టి ఇలా చిల్లులు బుట్ట అయితే తీసేసుకొని ఈ బెర్రీస్ అన్నీ కూడా ఈ విధంగా వేసేసేయండి. అయితే ఇలా ఉంచేసినా కూడా దీంట్లో ఉన్న తడి అయితే అస్సలు ఆరిపోదండి. అయితే చాలా సింపుల్ టిప్ అయితే చెప్తాను. ఈ తడి తొందరగా ఆరిపోవాలి అంటే
ఈ చిల్లులు బుట్ట మీద ఒకటి ఏదైనా మ్యాప్కిన్ వేసేసేయండి కాటన్ది. ఇప్పుడైతే దీనికి సరిపడా ఒక ప్లేట్ అయితే పెట్టేసేసుకొని ఈ విధంగా కిందకి పైకి బాగా టాస్ చేయండి. అలా చేయటం వల్ల వీటికి ఉన్న తడి అంతా కూడా ఈ క్లాత్కి అబ్జర్వ్ చేసేసుకుంటుంది. సో ఏమైనా కొద్దిగా ఉన్నట్లయితే అది మొత్తం కూడా మన ఫ్యాన్ కింద పెట్టినట్లయితే త్వరగా ఆరిపోతుంది అనమాట. సో ఇంకా తడి లేకుండా పొడి పొడిగా ఉంటాయి అనమాట, నీట్గా ఉంటుంది. ఒక్కసారి అయితే ఈ టిప్ అందరికీ యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనం ఇంట్లో వాడుకోవడానికి చింతపండు కొంటూ ఉంటాము. ఇప్పుడు సమ్మర్ కాబట్టి చింతపండు ఎక్కువగా వస్తూ ఉంటుంది. అయితే ఈ సమ్మర్లో మనం షాప్లో కానీ లేకుంటే బయట మనం కొంటూ ఉంటాం అనుకోండి, అంటే చింతపండు తయారీ దగ్గర కొన్నా కూడా ఎక్కువ మొత్తంలో అది నిల్వ ఉండాలి అంటే సింపుల్గా మనం తీసుకొచ్చిన వెంటనే ఈ విధంగా విడగొట్టుకోవాలండి. ఫస్ట్ దేనికి దానికి విడగొట్టుకోవాలి. ఏమైనా లోపల ఇత్తనాలు ఉన్నాయా, లేకుంటే ఈ విధంగా పీచ్ లాంటిది అంటే తీగలుగా ఉంటుంది కదా, అదేమన్నా ఉంటే నీట్గా అయితే సపరేట్ చేసేసుకోవాలి. అయితే దాదాపు మిషన్ మీద ఇప్పుడు విత్తనాలన్నీ తీసేస్తున్నారు కాబట్టి ఏమీ ఉండవు. ఒకవేళ 1-2 ఉన్నా, ఇలా తీగలు ఉన్న పీస్ ఉంటుంది కదా, అది ఉన్నా కూడా ఇలా సపరేట్ చేసేసుకుంటూ నీట్గా క్లీన్ చేసేసుకోవాలండి. ఇలా చేసుకుంటేనే దీనికి పురుగు పట్టుకోకుండా ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ పీచు లేకుంటే ఇత్తనాలు ఇలాంటివి ఉన్నాయనుకోండి, పురుగు పెట్టే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మొత్తం నేను నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సింపుల్ టిప్ అండి. మన ఇంట్లో కంపల్సరిగా కల్లులుప్పు అయితే ఉంటుంది, అదే రాళ్ళుప్పు అంటారనమాట. ఈ రాళ్ళుప్పుని ఒక గుప్పెడంతా అంటే మనం తీసుకున్న చింతపండుని బట్టి వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న చింతపండు 1/2 kg వరకు ఉంటుంది కాబట్టి, అంటే ఇందులో కొంచెం వాడేసాను కూడా నేను. దీంట్లో నేను ఒక గుప్పెడైతే రాళ్ళుప్పు వేసేసుకొని మొత్తం కూడా మిక్సింగ్ చేసేసుకుంటున్నాను. అయితే ఇది మనము ఒక డబ్బాలో పెట్టేసుకోవచ్చు, లేకుంటే మళ్ళీ ఒక కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో కూడా పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అయితే నేను ఇప్పుడైతే ఏ కవర్ నుంచి తీసానో ఆ కవర్లోనే పెట్టేసి స్టోర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు రాళ్ళుప్పు వేసేసి మొత్తం మిక్సింగ్ చేసేసాను కదా, సో ఇప్పుడు ఈ కవర్లో పెట్టేసి ఇలా గట్టిగా నొక్కి పెడితే దగ్గరకు వచ్చేస్తాను అనమాట. ఈ రాళ్ళుప్పు కూడా ఇది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎన్ని రోజులు ఉన్నా కూడా అస్సలు పురుగు పట్టదు. ఇది ఓన్లీ కొద్ది చింతపండుకు మాత్రమే కాదండి, ఎన్ని కేజీలు చింతపండుకైనా సరే ఈ టిప్ బాగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి కంపల్సరిగా మీరు ట్రై చేయండి. మన సంవత్సరం మొత్తానికి కూడా చింతపండు నిల్వ చేసుకునే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇది మీరు ఎక్కడైనా సరే బయట అంటే చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న చింతపండు ఫ్రిడ్జ్లో పెట్టుకోలేరు కాబట్టి బయట ఏదైనా డబ్బాలో జాడీలలో కూడా స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అస్సలు పురుగు అయితే పట్టదు, కలర్ చేంజ్ అవుదండి. సో ఒక్కసారి అయితే మీరు ఈ టిప్ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇదైతే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అయ్యే టిప్. ఎందుకంటే ప్రతి ఇంట్లో పిల్లలు ఉంటారు. పెద్ద పిల్లలు అయితే ఒకవేళ ఈ పొరపాటు చేయరేమో, కానీ చిన్నపిల్లలు కంపల్సరిగా ఇదైతే మా బెడ్రూమ్ అనమాట. బెడ్రూమ్లోకి వెళ్ళేసి మా పిల్లలు ఈ విధంగా డోర్ వేసేసుకుంటారు. కష్టపడి గడి కూడా పెట్టేస్తారు, కానీ తీసేటప్పుడు తీయటం రాక ఏడుస్తూ ఉంటారు. మనం బయట నుంచి కంగారు పడిపోతూ ఉంటాం. ఏం చేయాలో తెలియక తలుపులు బద్దలు కొట్టాలేమో అనే పరిస్థితి కూడా తీసుకొస్తూ ఉంటారు. మా ఇంట్లోనే కాదండి, ప్రతి ఇంట్లో ఇదే జరుగుతూ ఉంటుంది. అయితే నేను సాధారణంగా యూజ్ చేసే టిప్ ఏంటంటే, డోర్ మీద ఏదైనా టవలు లేకుంటే మ్యాప్కిన్ ఏదో ఒకటి వేసి ఉంచామనుకోండి, వాళ్ళు లోపలికి పరుగులు తీసుకుంటూ వెళ్ళి డోర్ వేసినా ఈ విధంగా గ్యాప్ ఉండిపోతుంది అనమాట. అస్సలు పట్టదు, ఇంకా మనకు భయం కూడా ఉండదండి. చూశారు కదా, మా ఇంట్లో అయితే మా పిల్లల కోసం నేను ఈ టిప్ అయితే ఎప్పుడు యూస్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.